ముసుగేశారు. ఏమేశారు? మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఏమేశారు? ముసుగేశారు. సరే ఏం చెప్తారా, వాళ్ళ పిల్లలు మామూలుగా ఉంటారా? ఎప్పుడైతే అది కూర్చొని సేవలు ఇచ్చారు, కూర్చొని అన్న నేను కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తానని చెప్పి చెప్పగలను. ఈ పిల్లల చూస్తే ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి లోపల ఎప్పుడైతే వచ్చిందో 6 కొట్టాడని చెప్పేసి వస్తున్నాడు. ఏం కొట్టాడంటమ్మా? 6 కొట్టాడని చెప్పేసి ఎవరిని గట్టిగా క్యాగలేస్తుంటే ఏమమ్మా ఏ పిల్లయ్యా అటువంటి విధంగా లోపల నుంచి వాళ్ళమ్మొచ్చి ఎరా మీకు చెప్పా కదా, అది టీవీ కట్టామని చెప్పా కదా అని చెప్పేసి అంటే వాళ్ళు పిల్లరా అంతేమన్నా. ఇంకా దేవసేవాడు ఏందమ్మా ఏం పెంచావమ్మా పిల్లలు ఏందమ్మా అని చెప్పేసి అంటే పిల్లలు అమ్మల్ని కిచెన్లో పోయినప్పుడు పిల్లలు అంటారు కదా, అన్నా అంకుల్ మేమైతే కాసేపు చూస్తాము, మమ్మీ అయితే రోజు 2 గంటల దాకా చూస్తానే ఉంది. 5 గంటల దాకా అది చెప్పండి అమ్మా, 2 గంటల దాకా చూస్తానే ఉంటుందండి. సరే అని చెప్పేసి ఆ కాఫీ తాగిపోయి వెళ్తే ఆ బీరో నిండా కూడా పిల్లరా సినిమా యాక్టర్ ఫోటోలు ఉన్నాయి. ఎవడంట? సినిమా యాక్టర్. ఏందమ్మా ఏం సహోదరి ఏందమ్మా అంటే అరే మీకు ఏం చెప్పాను రా ఎవరు పెట్టారంటే కాదంకుల్ అంకుల్ మాకు అందకపోతే వివేకమ్మ పెట్టింది. వివేకందకపోతే అది చెప్పలేదయ్యా, మాకు అందకపోతే ఎవరంటే పెట్టింది? మమ్మే పెట్టింది, వివేకమ్మ పెట్టింది. పిల్లవాడంటే పైకేమో భక్తి కలిగిన వారు, లోపల శక్తి లేకపోతున్నారా, పైకేమో భక్తిగా ఉన్నాం, దేవునికి మందిరానికి వస్తా ఉన్నాం, దేవునికి మందిరంలో కూర్చుంటా ఉన్నాం, వెళ్తా ఉన్నాం, పోతా ఉన్నాం, కానీ పైకేమో అంత భక్తిగా ఉంటున్నామని నడుపుతారా, లోపల యేసయ్య లేడు, దేవుని శక్తి యేసు ప్రభువు లేడు. పైకి పిల్లరా మనం అంతే ఉంటున్నాం, కానీ అందుకే ఆయన జీవితంలో పిల్లరా దేవుడికి ఎలా ఉండాలంటే మనము నమ్మకస్తులుగా మనం ఉండాలి. అందుకని ఆయన నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఉండారా. నా జీవితంలో అపనమ్మకస్తులుగా ఉంటే అన్ని విషయాల్లో ఆశ్రయించుకోవాలంటే కారణం అంటే నా జీవితంలో కూడా ఎన్ని కూడా చోటు చేసుకున్నాయి. ఏ చోటు చేసుకున్నాయి? కొల్లారు అన్ని చోటు చేసుకున్నాయి కావాలి. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చిన నేను కూడా ఆనాడు పిల్లారా వారందరూ కూడా అన్ని విషయాల్లో విధేయులు ఉన్నారు పిల్లారా. చూస్తే వాళ్ళు విధేయులుగా ఉండడం ద్వారా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వారు కాదు. చూస్తే రెండవది చూస్తే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రభుకు నమ్మకంగా ఉండాలా, సంఘంలో నమ్మకంగా ఉండాలా, వ్యక్తిగతంగా కూడా నీ భక్తి ఎట్లా ఉంది? ప్రభు సన్నిధానంలో ఎవరు మోసం చేస్తున్నావు? నీకు నువ్వే మోసపరుచుకొని ప్రభు యొక్క బల్ల చేవేస్తున్నప్పుడు ప్రభుకి ఏం చేస్తున్నాం అంటే చిల్లుగాయానికి మళ్ళా పుండుకి కారం జల్లుతానే ఉన్నాం. ప్రభుని మోసపోతూ ఉన్నాం. కొద్ది సంవత్సరాలు గడిచే పొందించారా దేవుడు ఏం చేస్తున్నాం? మనము మోసపరుస్తూనే ఉన్నాం సార్. నా జీవితం నమ్మకత్వం లేకపోతే అందుకే ఆశ్రయించబడలేదు, ఫలించలేకపోతా ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చిన నేను కూడా అధికారిగా చూడండి. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1, 10, 9, 12 కలిసి ఉన్నాయి. చదవక ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. మనకు కావలసిన అన్ని విషయముల్లో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచు. అన్ని విషయాలు ఏం చేయాలంటే మనము ప్రభుని సంతోషపరచాలి. చూడండి, మనం సంతోషపరచాలంటే ప్రభుని సంతోషపరచాలంటే ఏం చేయాలంటే మనము ప్రభుని సంతోషపరచాలంటే ఏం చేయాలి?
కింద ఉంది కదా, ఏముంది అక్కడ? ప్రభుకు తగినట్లుగా నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు పిల్లారా, మనం ఆయన సంతోషపరచాలంటే ఆయనకు మనం నమ్మకస్తులుగా మనం ఉండాలా. మళ్ళీ కొండలు ఉండకూడదు, మళ్ళీ పిల్లారా అపనమ్మకం ఉండకూడదు, తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. మళ్ళీ ఎవరైనా యథార్థత ఉండాలా, విధేయులై ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అందుకాయ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చిన నీవు నేను, ప్రభు యొక్క బల్లో చేస్తున్న నీవు నేను ప్రమాణంగా అన్ని విషయంలో ప్రభు అంట లోకంలో బైబిల్ మొత్తంలో ద్వారా ఎవరు లేరు సంతోషపడ, ఒక్కడే ఒకడు ఉన్నాడు. రండి మాట్లాడుదాం. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 3:17. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాని ఒక శబ్దము ఆకాశం నుండి. ఎవరంటండి? ఎవరిని బట్టంట? ఈయనే నా ప్రియ కుమారుని యందు సంతోషం అంటే యేసు క్రీస్తులో సంతోషం. ఈయన యందు మనం సంతోషించాలా. అందుకని ప్రభు యందు మనం సంతోషించాలంటాడు. అందుకని అన్ని విషయంలో సంతోషించాలంటే మనం ప్రభు యందే, ప్రభు యందు సంతోషించాలంటే ప్రభుని కలిగి ఉండాలా. ప్రభు నడిచినటువంటి అడుగుతాల్లో మనం నడవాలా. ప్రభు విధేయుడిగా ఉన్నాడు, ప్రభు నమ్మకంగా ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా ఆయన సంతోషపరచాలంటే ప్రభు ఉన్నట్లుగా నీవు నేను కూడా ప్రభుకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళంగా. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వల్ల చేస్తున్న నీవు నేను కూడా ఆయన కదా ఎవరంటే, మరి ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరైనా ఆనందిస్తున్నారంట? కుమారుడు తండ్రి తన కుమారుడు యందు ఆనందిస్తున్నట్లుగా. అది కాదు చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 10లో 1 అక్క బ్రదర్స్ కూడా సమయం ఇద్దామండి. చదవన్నా. జ్ఞానం గల కుమారుడు సంతోషపరచుడు. ఎవరినంటే సంతోషపరిచేది? ఎవరు? జ్ఞానం గల కుమారుడు. ఇప్పుడు ఏం కావాలా? ఏ జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం కావాలండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చూస్తే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాడు. అందుకని ఇక్కడ జ్ఞానం గల కుమారుడు అన్నాడు తండ్రిని. ఏ రోజు కొడుకుతారా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని సంతోషపరచని విధానం లేదు. ప్రతి విషయం అందుకు తండ్రిని సంతోషపరుస్తూనే ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానం జ్ఞాపకం చేసుకో. మనం కూడా ప్రభు యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీవు నేను కూడా ఈ నా జీవితంలో ప్రభుని సంతోషపరిచిన వారంగా ఉన్నామా, లేక ఆత్మీయతని సంతోషపరిచిన వారంగా ఉన్నామా, సంఘంలో పిల్లరా దేవుని బిడ్డని సంతోషపరిచిన వారంగా ఉన్నామా అని జ్ఞాపకం చేసుకో. అప్పుడే ప్రభుకి ఎలా ఉంటామంటే ప్రభుని సంతోషపరుస్తున్నామంటే మనం ఎలా ఉన్నట్టు? ప్రభుకి నమ్మకం కైగల, ప్రభుకి నమ్మకముగా ఉన్నాడు. ప్రభుకి నమ్మకంగా ఉన్నామంటే ప్రభుకి విధేయులుగా ఉన్నటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడే మన ప్రభు యొక్క బల్లో చేవేసే వారంగా. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చిన నీవు నేను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం అన్ని విషయాలు ఏం కావాలంట? ప్రభుని సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. అందుకని ఆయన అన్నాడు కదా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఇది ఎందు నేను ఆనందిస్తున్నా. ప్రభు ఎందు ఆనందించాలి. ఎవరైనా ఆనందించాలా? దేవుని యొక్క మందిరంలో మనం ఆనందించాలి. అందుకని దావీదు కావచ్చు, కోరహ కుమారుడు కావచ్చు, ఆశాపు కావచ్చు, దేవుడి దేవుడు అంటారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం కృష్ణగుంది అంటాడు. ఒకసారి అంటాడు దావీదు అంటాడు కదా, ఆ దావీదుతో ఉన్నటువంటి ప్రజలు అంటారు, దేవుని యొక్క మందిరమునకు పోదామని జనాలతో ఉన్నప్పుడు నేను సంతోషిస్తున్నాను. చూడండి, ఎవరైనా దేవుని మందిరానికి వెళ్దామంటే సంతోషం ఉంటుంది. ఎవరు చెప్పావా? దేవుని మందిరానికి వెళ్దామని చెప్పావా? నీ ఇంట్లో చెప్పావా? నీ కుమారుడు చెప్పావా? మన కుటుంబంగా మందిరానికి వచ్చావా? జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క మందిరంలో కుటుంబాలుగా రావాలి.
దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో ఉల్లాసము, దేవుని మందిరంలో హర్షించే వాళ్ళు మనం ఉండాలి. అందుకని ప్రభు యందు చేసినట్టు ఈ నా ప్రియ కుమారుడు ఈయన నేను ప్రభు యందు మనం ఆనందిస్తే కంపల్సరీగా మనం అన్ని విషయాల్లో ఏమవుతామండి ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడాలి ఏం చేయాలి మనము? అన్ని విషయాల్లో విధేయత ఉండాలి. రెండోది అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలంటే మళ్ళీ ఏముండకూడదు? ఏముండకూడదంటే ఏదైతే ఉండకూడదు అన్ని కూడా తీసుకుని. మూడోది చూస్తే అన్ని విషయాలు మనం చేయాలంటే సంతోషపరచాలి. ఎవరు సంతోషపెట్టాలా? బిడ్డలు సంతోషపరుస్తాం, అన్నింటిలో సంతోషపరుస్తాం, దేవుని కూడా సంతోషం. అంటే దేవుని యొక్క మందిరంలో ఉంటారా ప్రభుకి మనం సంతోషపరిచే వాడు వాళ్ళం, దుఃఖపరిచే వాళ్ళం. కొన్నిసార్లు ప్రభు అనుకుంటాడు కదా, నిన్ను బట్టి నన్ను బట్టి